అక్కంపేట గ్రామానికి వెళ్ళా. అక్కడ తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన ఊరు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధి ఫలాలు మొట్టమొదట ప్రొఫెసర్ జయశంకర్ సార్కు ఆ గ్రామానికి రావాలి అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆ గ్రామంలో ఏదైనా అభివృద్ధి జరిగిందేమో ఆ అభివృద్ధిని చూసి అలాంటి అభివృద్ధి నమూనానే మిగతా ప్రాంతాలలో చేయమని అడుగుదామని చెప్పి అక్కంపేట గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా, అత్యంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరించిందని చెప్పి అక్కడ ఉండే గ్రామంలో ప్రజలు ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో అన్యాయం చేసి ఆ గ్రామంలోని ప్రజల్ని నిజంగా మోసం చేసి ఆ గ్రామంలో దళితులకు ఇల్లు లేదు, ఆ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాలేదు, ఆ గ్రామంలో జయశంకర్ సార్ విగ్రహం పెట్టలేదు, ఆ గ్రామంలో జయశంకర్ గారి స్మృతివనం నిర్మించలేదు, ఆ గ్రామంలో చదువుకున్న యువకులకు ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ జిల్లా నుంచి ఆ గ్రామాన్ని తీసి ఎక్కడంలో ఎన్నో తండాలు హ్యామ్లెట్ల కింద ఉంటే ఆయనలో కొట్లాడి హ్యామ్లెట్లుగా ఉన్న గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రెవెన్యూ రికార్డులలో రెవెన్యూ శివారు గ్రామాలుగా నమోదు చేయించడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత వేల కొద్ది తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసిన గారు ఊరికే గంట దిక్కులేని పరిస్థితి దాపురించింది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ హేమలత అని రానమ్మ అని దళితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళినా. వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇల్లు ఇవ్వనందుకు, వాళ్ళకి పింఛన్ ఇవ్వనందుకు, ఎన్నికలలో వాళ్ళకు సహకరించకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తే పోలీస్ స్టేషన్లలో కేసులు పెడితే ఇళ్ల మీద దాడులు చేసి కొడుతుండ్రు అని చెప్తే అక్కడ ఉన్న ప్రజలందరినీ మరి ఏం చేద్దాం టీఆర్ఎస్ వాళ్ళని అంటే అందరూ అమ్మలు, అక్కలు, పెద్దలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరు కలిసి ఎడంకాలు చెప్పు తీసుకొని పైకెత్తారు. టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఈ చెప్పులతో సన్మానం చేయాలి, అప్పుడే కానీ వాళ్ళకు బుద్ధి రాదు, పట్టిన దయ్యం వదలదు అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ ఏ గ్రామం అయితే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని నింపిందో, ఏ గ్రామంలో పుట్టిన బిడ్డ తెలంగాణ ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవచ్చు అని మనకందరికీ తెలియజెప్పిందో, ఆ గ్రామంలో పుట్టిన బిడ్డలందరూ టీఆర్ఎస్ వాళ్ళను ఎడమకాలు చెప్పుతో కొట్టాలి అని చెప్పి తీర్మానం చేసిందంటే ఇవాళ తుంగిమెట్లలో కూడా మా అమ్మలెక్కలు, మా సోదరులు, మా యువ మిత్రులు అందరూ కూడా కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇదే తీర్మానం చేస్తారని నేను ఆశిస్తున్నా. మీరందరూ ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే చప్పట్ల ద్వారా ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ, ముఖ్యంగా మా యువకులని, మా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న మా రెడ్డి సీనుడు అందరినీ, ఇక్కడ ఉన్న మా యువకుల్ని అందరినీ ఒక కోరిక కోరుకుంటున్నాం. మా పాట వాడిన నరసింహకాల నుంచి మీరు గుండెల నిండా ఒక్కసారి ఊపిరి పీల్చుకోండి. నేను కూడా ఊపిరి పీల్చుకుంటా. అందరు గట్టిగా గాలి పీల్చుకోండి. ఈ గాలిలో ఆనందం ఉంది, ఈ గాలిలో స్వేచ్ఛ ఉంది, ఈ గాలిలో ధైర్యం ఉంది. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్రంలో కేసీఆర్ లేడు. ఒక ఢిల్లీ పోయింది, ఇంకో లండన్ పోయింది. వాళ్ళు 2 రోజులు తెలంగాణ గాలిలో, తెలంగాణ నీళ్లలో, తెలంగాణ మట్టిలో స్వేచ్ఛ, సంతోషము కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది.
ఇవాళ మా యువకుల ముఖాలలో చూస్తే మంచిగా 100 వోల్టుల బల్బులాగా వీళ్ళ ముఖాలు ఎలుగుతున్నాయి. 2 రోజులు ఈ రాష్ట్రంలో లేకుంటే కేసీఆర్ ఒక ఢిల్లీ ఒక లండన్ తిరగబోతేనే తెలంగాణ యువకులలో ఇంత సంతోషం కనిపిస్తుందంటే ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే కేసీఆర్ ను తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు ఈ సంతోషం మన జీవితాలలో శాశ్వతం కావాలంటే ఈ రోజు మీ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం శాశ్వతం జరగాలి అనంటే మీ కళ్ళల్లో ఆనందాన్ని నేను నా తనవిధీర చూడాలి అంటే తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు కేటీఆర్ ను తరమాల్సిన సందర్భం ఆసన్నమైంది. తెలంగాణ పొలిమేరులోకి ఇంకా కేటీఆర్ కుటుంబాన్ని రానియమని చెప్పి ఈ కొడంగల్ గడ్డ మీద నుంచి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ కేసీఆర్ చేతిలో మోసపోయిన ఎవరన్నా గ్రామంలో కనీసం పేదలు ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి ఉందా? ఈ కొడంగల్ కు ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి 1,07,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని బొమ్మరాజ్పేట చెరువును పెద్ద రిజర్వాయర్ గా మార్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, అదే విధంగా కోస్గిలో గాని, దౌలతాబాద్ లో గాని, మత్తూరులో గాని, కొడంగల్లో ఉన్న పెద్ద చెరువు గాని, హస్నాబాద్ లో ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్పించి మన కొడంగల్లో ప్రతి ఎకరాకు కృష్ణా నది జలాలను పాలించాలని 69 జీవో ఆయనలో నేను తెచ్చిన. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన సున్నపు కనుల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలను పెట్టించి ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో చదువుకున్న నిరుద్యోగులకు సిమెంట్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించి మన యువకుల కళ్ళల్లో ఆనందం చూడాలని వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ మంజూరు చేపించి రైలు వేయించడానికి నేను అనుమతి తీసుకొస్తే 8 ఏళ్ల నుంచి ఆ ఫైలు కేసీఆర్ ముట్టి కింద పెట్టుకున్నాడు తప్ప మనకు రైలు రాలేదు. మన ప్రాంతాన్ని అభివృద్ధి నోచుకోలేదు. ఇవాళ కొడంగల్ ప్రాంతంలో ఉన్న సున్నపు రాయి ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ పెడితే ఈ ప్రాంతానికి ఆదాయమే కాదు, ఈ ప్రాంత యువకులకు ఇవాళ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.